హలో. హలో. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా సార్? దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థన. సార్, మీ బుక్స్ సనాతన గ్రంథంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అండ్ అప్డేట్స్ ఎప్పుడు సార్ రిలీజు? ఫస్ట్ అది ప్రభు కృప చూపిస్తే జూన్ ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నాం బ్రదర్. జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వచ్చు సార్. జూన్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ లోపల ఫస్ట్ వీక్ లోనే కన్ఫామ్ గా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అవునా? అది దేవుని మహాకృపను బట్టి కొన్ని మంచి విషయాలు, కొత్త విషయాల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఈ వాల్యూమ్ 1 లో లాగానే దీంట్లో కానీ మంచి విషయాలు ఉంటాయా సార్? నాకు తెలిసి చాలా విషయాలు ఇంతవరకు ఎప్పుడు విని ఉండరు, ఎప్పుడు కూడా చదివి కూడా ఉండరు. అన్ని కొత్త విషయాలు ఉంటాయి. అవునా? ఏముండొచ్చు సార్ దాంట్లో? ఒకటేమన్నా చెప్తారా? ఒకటి చెప్పమంటారా? సరే, మీరు అడిగారు కాబట్టి జస్ట్ పేర్లు అన్ని చెప్పకుండా వివరంగా ఒక విషయాన్ని చెబుతాను కొత్తగా. ఇప్పుడు సాధారణంగా దేవతలు ఎలాగుంటారంటే అక్కడ రాబోయే ఆ గ్రంథాల్లో వాల్యూమ్ 2, వాల్యూమ్ 3లో రాబోతున్నటువంటి విషయాల్లో ఏనుగులు సంభోగం చేసుకుంటా ఉంటాయి, అంటే శృంగారం చేసుకుంటా ఉంటే దేవతలు అనబడుతున్నటువంటి దేవుళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఆ ఏనుగులను చూసి ఈ ఏనుగులు బలికి సంభోగం చేసుకుంటూనే మనం కూడా ఏనుగుల్లాగా మారి సంభోగం చేసుకుందాం అని చెప్పేసి దేవతలు అనబడుతున్నటువంటి వాళ్ళు ఏనుగుల్లాగా మారి ఆడ ఏనుగుగా మగ ఏనుగుగా మారి వాళ్ళిద్దరు సంభోగం చేసుకుంటే దేవుడిగా పూజించబడుతున్నటువంటి ఒక వ్యక్తి జన్మిస్తాడు బ్రదర్. అది సనాతన గ్రంథంలో, అదే హిందూ సనాతన గ్రంథాల్లోనే ఇవన్నీ మనం చెప్పేవన్నీ కూడా ఈ మనువాద సహోదరులు ఏదైతే ప్రామాణిక గ్రంథాలు అనుకుంటున్నారో వాటిలో నుంచి చెబుతుంది. గ్రంథాల్లో ఉన్నాయి, అంతేగాని మనం కల్పించి చెప్పేవి కాదు, లేకపోతే మనం సొంతంగా రాసుకునేది కాదు. అలాగే మరి క్రైస్తవులు పాస్టర్లు రాసినవి కాదు, చర్చిల్లో ప్రింట్ చేసినవి కాదు. వాళ్ళ గ్రంథాల్లోనే వాళ్ళు ఏదైతే ప్రామాణికం అనుకుంటున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద సంస్కృత పండితులు అనుకుంటున్నారో వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో, నేను సొంతంగా రాసినవి కాదు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి గ్రంథాలు చదివి తెలుసుకున్న విషయాలే. ఇంకా ఇలాగా చాలా విషయాలు. ఒకటేంది, ఇంకొక విచిత్రం చెప్పమంటారా? చెప్పండి సార్. సనాతన ధర్మంలో రోగాలు పోవాలంటే ఒక ఆయనకు ఒంటి నిండా స్నానం చేయించి సోమవారం రోజు అది కూడా స్నానం చేయిస్తే ఎలాంటి రోగాలని దెబ్బకు మటుమాయమైపోతాయి. అంటే సోమవారం చేసుకుంటే సోమవారం ఒక ఆయనకు చేపించాలి. అది ఎవరనేది ఆ బుక్ లో తెలిసిద్ది. ఎవరికి చేపిస్తే రోగాలు పోతాయి, ఎవరికి అభ్యాంగ స్నానం చేపించాలి అనేది ఆ బుక్ లో చదివితే కొద్దిగా కామెడీగా కూడా ఉంటది. ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు బ్రదర్. చాలా విషయాలు దాదాపుగా ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి ఇంకో మ్యాటర్ కూడా ఉంటది అనమాట. కార్తీక సోమవార వ్రత మహత్యము అనమాట. ఇది కూడా ఒక హైలైట్ మ్యాటర్. కార్తీక సోమవార మహత్యం, అసలు ఆ మహత్యం ఏంది అనేది బుక్ లో చదివితే ఆశ్చర్యపోతారు. చాలా విషయాలు అది గనక చాలా రెండు బుక్స్ లో వాల్యూమ్ 2, వాల్యూమ్ 3లో చాలా విషయాలు, కొత్త విషయాలే ఉంటాయి. బహుశా కొన్ని విషయాలు అయితే ఎప్పుడు ఇంతవరకు నేను చూడలేదు, చదవలేదు, ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా చదవలేదు అనిపించింది. బాగున్నారు కదా? బాగుంటాం సార్. ఓకే ఓకే, చాలా సంతోషం. చాలా రోజులు అవుతుంది మాట్లాడి. అవును సార్. చాలా విషయాలు బ్రదర్, చాలా విషయాలు వస్తాయి. ఈ 2 వాల్యూమ్స్ అయిపోవడం వాల్యూమ్ 4 ఆల్రెడీ వాల్యూమ్ 4 కూడా మ్యాటర్ అంతా కూడా సిద్ధపరిచి ఉంచాను. వాల్యూమ్ 4 కోసం కూడా ప్రార్థన చేయండి బ్రదర్. త్వరగా ఇవి తీసుకురావాలనే ఆశ అయితే నాకు ఉంది. కొంచెం కాకపోతే ఏంటంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి తీసుకురాలేకపోయాను. లేదంటే ఈ పార్టీకి రిలీజ్ చేయాల్సింది వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 కూడా. ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా ప్రార్థన చేయండి. ఓకే సార్. కొత్త విషయాలు మన భారతీయులు అలాగే ఐందవ సహోదరులు సత్యాన్ని వారు కూడా తెలుసుకోవాలి. నేను ఈ వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 బుక్స్ రాయటానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మన అధర్మ మార్గం భాస్కరాజు గారు ఉన్నారు కదా, ఈ అధర్మ మార్గం భాస్కరాజు గారు బైబిల్ మీద వ్యతిరేకంగా బైబిల్లో లేని విషయాలను కల్పిస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు ఆరాధించింది, పూజించింది
పరమాత్ముడు అనబడుతున్నటువంటి శ్రీకృష్ణుడు అని చెప్పేసి ఆయన ఆ గ్రంథాలు వారు రాసినటువంటి పుస్తకాల్లో రాసుకుంటూ వచ్చారు. సత్య సువార్త అని, మత మార్పిడి మరణం అని, సనాతన ధర్మంలో చిక్కుముళ్ళు లేవు, క్రైస్తవ్యంలో వేడని చిక్కుముళ్ళు, తర్వాత చిక్కడు దొరకడు అని చెప్పేసి మతం మారిన క్రైస్తవుడా, బైబిల్ దైవ గ్రంథమా, అందులో ఉన్నది నిజదేవుడని ధర్మ మార్గం భాస్కరాజు గారు కొన్ని బుక్స్ రాశారు. బైబిల్ ని కించపరుస్తూ పాస్టర్స్ ని, దేవుని సేవకుల్ని అవమానంగా హేళనంగా మాట్లాడుతూ వారు బుక్స్ రాశారు. అందుకనే సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వాల్యూమ్ 2, వాల్యూమ్ 3ని ప్రజెంట్ రెడీ చేశాను. ప్రార్థన చేయండి అది మొదటి వీక్ లో రిలీజ్ అవ్వాలని. అలాగే ఐదవ సహోదరుడు ఒక బ్రదరు సోదికాండం అని చెప్పేసి పృథ్వీరాజు గారు అన్నమాట, వారు ఒక బుక్ రాశారు. ఈ బుక్స్ అన్నిటికి కౌంటర్ గా వాల్యూమ్ 3, వాల్యూమ్ 2 బుక్స్ రాయటం జరిగింది. త్వరలో కృప చూపిస్తే వాల్యూమ్ 4, దేవుడు ఇంకా మహాకృప చూపిస్తే వాల్యూమ్ 5 కూడా ఎమ్మటనే వచ్చేస్తాయి. ఓకే సార్, అదనమాట. చాలా సంతోషం బ్రదర్. చాలా విషయాలు మంచి కొత్త విషయాలుగా ఉంటాయి, కొత్త విషయాలుగానే మీకు అనిపిస్తాయి. అవునా, చాలా సంతోషం సార్. అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలని బ్రదర్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.